SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. మొన్న కాళేశ్వరం విచారణలో భాగంగా కేసీఆర్ విచారణకు హాజరైనరు. అసలు మామూలు హంగామా కాదు. బీఆర్కే భవన్ దగ్గర ఫుల్ జనాలు వచ్చిండ్రు ఆయనకు మద్దతుగా. అసలు వట్టిగానే విచారణ చేస్తారు. కాళేశ్వరంలో ఏం జరగలేదనేది ఒక వర్షన్. ఇంకోటి, మొన్న 2 రోజుల క్రితం ఏసీబీ రైట్స్ అయినాయి. ఆల్మోస్ట్ కేసీఆర్ విచారణ రోజే ఏసీబీ రైట్స్ అయినాయి. నూనె శ్రీధర్ ఆయన ఈ కాళేశ్వరం దాంట్లో ఆయన పనిచేసిండు. యాజ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లాగా పనిచేసిండు. ఆయన ఇంట్లో ఏసీబీ రైట్స్ జరిగితే 150 కోట్లు దొరికినాయి. దానికంటే ముందు మనకు తెలుసు ఈఎన్సీ హరిరామ్ ఒక 2 నెలల క్రితం ఆయన మీద రైట్ జరిగితే ఆయన దగ్గర కూడా 100 కోట్లు అట్లా దొరికినాయి. వీళ్ళిద్దరు కూడా కాళేశ్వరంకి సంబంధించిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. సో ఒకవైపు విచారణ జరుగుతోంది, ఇంకోవైపు ఏమో కాళేశ్వరంకి ఎవరైతే పనిచేసిండ్రో ఇంజనీర్లు వాళ్ళ మీద ఏసీబీ రైట్స్ జరుగుతున్నాయి. అసలు ఏమవుతుంది ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి యాజ్ వెల్ యాజ్ సీనియర్ లీడర్ మానవతరాయ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఒకవైపు ఏమో విచారణ ఘోష్ ద్వారా విచారణ చేపిస్తున్నారు. ఒకవైపు మొన్న కేసీఆర్ గారు కూడా హాజరైనరు. ఇంకోవైపు ఏమో ఏసీబీ రైట్స్ చేపిస్తున్నారు. అక్కడ ఇంజనీర్ల దగ్గర కోట్లు దొరుకుతున్నాయి. 150 కోట్లు ఒక ఇంజనీర్ దగ్గర అంటే మరి పై స్థాయిలో నిర్ణయాలు తీసుకునే స్థాయిలో మరి ఇంకెన్ని కోట్లు ఉండాలి? ఇది అతిపెద్ద ప్రశ్న సార్. ఏమవుతుంది? ఇప్పుడు అవినీతి తీగలాగితే డొంకంతా కదులుతుంది. కాళేశ్వరం అనేది పెద్ద అవినీతి అనకుండా, ఆ ప్రాజెక్టులో అవినీతి అనేది ఇంజనీర్లు తర్వాత పాలకులు కలిసి చేసిన అవినీతి. మొత్తం మోటార్లు ఇప్పుడు ఉన్న ఈయన ఈ క్యాడర్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్యాడర్. ఈఎన్సీ ఆయన హరిలాలు ఇంజనీరింగ్ చీఫ్ ఆయన దగ్గర 100 కోట్లు దొరికినాయి. ఈయన దగ్గర 150, ఇద్దరు కలిపి 350 కోట్లు వీళ్ళ దగ్గర. మరి వీళ్ళు చిన్న చేపలు, పెద్ద తిమింగలాలు ఉన్నాయి అంటే అసలు సూత్రధారులు అంటే పాలకులు. మరి ఆ పాలకుల దగ్గర 8,000 కోట్లు దొరకాలి. ఈ మోటార్లు 21 ఫేజుల్లో మోటార్లు పంప్ హౌజులు ఉన్నాయి. ఆ పంప్ హౌజుల్లోనే 14,000 కోట్లు అంటే 327% అధిక ధరలకు కొన్నారట ఆ పంప్ హౌజులు. అంటే 14,000 కోట్ల అవినీతి జరిగింది. ఆ 14,000 అవినీతి ఎవరి దగ్గర పోయింది? ఇటు పాలకుల దగ్గర ఉన్నది, వీళ్ళ దగ్గర ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, ఈ డబ్బులు ఏం చేయాలి అర్థం కాక ఏడదాచుకుంటారు, భూమిలో పాతి పెట్టలేరు. కాబట్టి హైదరాబాదులో విలాసవంతమైనటువంటి ప్రాంతాల్లో విల్లాలు, తర్వాత హోటల్స్లో భాగస్వామ్యాలు, పొలాలు 16 ఎకరాలు ఈయన దగ్గర 16 ఎకరాలు దొరికినాయి, ఆయన దగ్గర దొరికినాయి. ఇట్లా ఈ విధంగా కొనుగోలు చేసి అడ్డంగా దొరికిపోయారు. ఏడ తప్పించుకోవడం కలవదు, ఏడ దాచుకుంటారు. తర్వాత బినామీలు, వాళ్ళ చుట్టాలు, బంధువులు, ఇళ్లలో మొత్తం సోదాలు జరిగితే, పక్క రాష్ట్రం బెంగళూరులో కూడా సోదాలు దొరికితే వీళ్ళ అక్రమ ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. కాబట్టి కాళేశ్వరం అనేది రేపు ఘోష్ గారు కమిషన్ అనేది కేసీఆర్ గారు 11వ తారీఖున విచారణ హాజరయ్యారు. ఈటెల రాజేంద్ర గారు హాజరయ్యారు, హరీష్ రావు గారు హాజరయ్యారు. అక్కడ 100కు 100% నాసిరకం పనులు అంటే కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకొని నాసిరకం పనులు చేయటం వల్ల ఆ ప్రాజెక్టులో అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ ఆయుపట్టు అయినటువంటి బ్యారేజీలు అనేవి కూలిపోయినాయి. కాబట్టి అవినీతి అనేది కళ్ళ ముందు కనపడుతుంది. అధికారులు జైల్లో పోయారంటే రేపు పోవాల్సింది ఎవరు? పాలకులు. తప్పకుండా అసలు నేను వాస్తవంగా ఇప్పుడు 115 మందిని కేసీఆర్ గారితో కలిపితే 115 మంది అధికారులు ఇంజనీరింగ్లు అందరినీ కలిపితే 115 మందిని విచారణ జరిపారు. నాకు తెలిసి ఈ కేసులో ఒకవేళ విచారణ జరిపి శిక్ష పడితే వీళ్ళకి జైలు సరిపోవు. తెలంగాణ జైలు, చెంచల్గూడ, చర్లపల్లి సరిపోవు. పక్క రాష్ట్రం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తీసుకుపోవాల్సిందే. అంత అవినీతి ఉంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగం. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు మీద అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తుంది. వీళ్ళు తప్పించుకోవడానికి కళ్ళబోల్లి కబుర్లు చెప్తున్నారు. మేము అనుమతులు తీసుకొచ్చినాం, ఇది తీసుకొచ్చినాం కాదు. సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర అనుమతులు తీసుకున్న తర్వాతనే దాదాపు 70 కిలోమీటర్ల మేర ప్రాణహిత అంబేద్కర్ చేవేళ్ల ప్రాజెక్టు కాలువలు తవ్వారు. 10,000 కోట్లు ఖర్చు పెట్టి, నియర్లీ 11,000, 10,000 కూడా కాదు, 11,000 కోట్లు ఖర్చు పెట్టారు. మహా అంటే ఇంకొక 25,000 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు మునుగుతుంది. 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు పొలాలకు నీళ్ళు వస్తుంది, పంటలు పండుతాయి, హైదరాబాద్ నగరానికి కూడా నీళ్ళు వస్తాయి. కానీ వీళ్ళేం చేశారు? అందులో ఉన్నటువంటి మళ్ళీ ఈ ప్రాజెక్టుకు ఆయపట్టు ఏంటి? ప్రధానంగా గుండెకాయ లాంటివి ఏంటంటే మేడిగడ్డని వాళ్ళే ఒప్పుకున్నారు. అప్పుడు
ఆ మేడిగడ్డ అవసరం లేకపోయినా ఆ ప్రాజెక్టుని కావాలని చెప్పి అంటే ఎత్తిపోసి మళ్ళీ తిప్పిపోయాలన్నమాట, కింద నుంచి కాళ్ళ దాకా పోసి కాళ్ళ నుంచి పైకి పోయాలి. తెలిసిందే. అయితే అక్కడే జరిగింది అవినీతి మొత్తం. వీటి నిర్మాణం అంటే పునర్నిర్మాణం ఏదైతే ఉన్నదో, రీడిజైనింగ్ ఏదైతే ఉందో అక్కడే జరిగింది. యథావిధిగా ఆ ప్రాజెక్టును ప్రాణహిత అంబేద్కర్ చేవలను కొనసాగిస్తే వీళ్ళ కమిషన్లు రావు. కాబట్టి కమిషన్ల కోసం కక్కుర్తిపడి నాసిరకంగా నిర్మాణం చేయటం మూలంగా ఇదంతా ఈ అవినీతి మొత్తం కూడా ఈ డొల్లతనం అంతా కూడా బయటపడి అది కుంగిపోవడం జరిగింది. కేవలం కాదు సార్, ఇప్పుడు ఈటల హాజరైండు, ఆయన ఏం చెప్పిండు, ఒక సబ్ కమిటీ వేసిర్రు, దాని మీద ఏదో అధ్యయనం చేయమన్నారు, ఇదంతా జరిగింది అని ఆయనను కొన్ని క్వశ్చన్లు అడిగినారు. గంటన్నర విచారణ జరిగింది. హరీష్ రావు గారిది కూడా ఐ థింక్ గంటన్నర విచారణ జరిగింది. కేసీఆర్ గారిది అయితే ఓన్లీ 50 నిమిషాల విచారణ జరిగింది కదా. మీరు ఆరోపణలు ఇన్ని వేస్తున్నారు, మరి ప్రశ్నలు ఏంది కుచించుకుపోయినాయా కేసీఆర్కి? ఓన్లీ 50 నిమిషాలే కాదు కదా. ఇప్పుడు అది విచారణ అధికారి జడ్జి గారు ఇష్టం. అది 50 నిమిషాలంటే ఆ ప్రశ్నలు ఘాటైన ప్రశ్నలు అడగొచ్చు అక్కడ. ఆయన మళ్ళీ 4 గోడల మధ్య అడిగించుకున్నారు. నాకు ఎంతమందిలో వద్దు, నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి రహస్యంగా అడిగించుకున్నారు. పదునైన ప్రశ్నలు ఉంటాయి ఏదైనా కానీ, తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఘోష్ గారే చెప్తున్నారు కదా, ఇందులో డొల్లతనం ఉన్నది జరిగిందనేది. ప్రాథమిక ఇంజనీరింగ్ అధికారులు మొత్తం కూడా ఏం చేశారు, మేము మా చేతులు ఎత్తేసి దీనికి కర్త కర్మ క్రియ సూత్రధారి మొత్తం కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పేసిన తర్వాత ఇంక అనుమానం ఏముంది, ఎవరిని అడిగినా అదే కదా. ఇంకోటి, మంత్రి ఒకరుగా ఉపసంఘం ఎప్పుడు వేశారు, జీవో 231 మార్చి 2016 మార్చి 1న వీళ్ళకి అనుమతులు, కాళేశ్వరం రీడిజైనింగ్ అనుమతులు అని చెప్పేసి జీవో తీసేసి పనులు ప్రారంభించారు. ఈ మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు జరిగింది, మార్చి 15వ తారీఖున 2016, అంటే 14 రోజుల తర్వాత మంత్రివర్గ ఉపసంఘం జరిగింది. దానికి సంబంధం లేదు, కాళేశ్వరం గురించి అందులో లేదు, ఇతర ప్రాజెక్టుల గురించి దాని మీద చర్చ పెట్టారు ఆ మంత్రివర్గ ఉపసంఘం. అందులో ఎవరు, హరీష్ రావు గారు చైర్మన్, ఈటల రాజేంద్ర గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు సభ్యులు. తుమ్మల నాగేశ్వరరావు గారికి బాగా చెప్తారు, నేను రెడీగా ఉన్నా, నేను లేఖ రాస్తా, అసలు అందులో చర్చే లేదు, మినిట్స్ ఉంటాయి కదా. కాబట్టి ఇందులో వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ మాట అట్లా అనుకోవచ్చు కదా. మా పార్టీలో ఉన్న నేను చెప్పే డేట్లు తేదీలు కరెక్ట్గా ఉన్నాయి కదా. మే 1వ తారీఖున జీవో 231 జీవో విడుదల చేశారు. తర్వాత ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని 14 రోజుల తర్వాత 566 ఎంతో జీవో ఉన్నది, ఆ జీవో విడుదల చేశారు. ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. వీళ్ళు కూడబలుక్కొని ముగ్గురు కలిసి, ఎందుకంటే ఒకళ్ళు విభేదించి ముగ్గురు ఒకటే చెప్తున్నారు. కాబట్టి ఎంత చెప్పినా సరే సాక్ష్యాధారాలు ఇందులో దస్త్రాల రూపంలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, గాలి జనార్దన్ రెడ్డి గారికి 7 ఏళ్ళ శిక్ష పడిందంటే ఊరికే పడలే. దాంట్లో కాగితాల రూపంలో సాక్ష్యం ఉంది. ఒక వ్యక్తి ఎవరైనా హత్య చేస్తే ఐ విట్నెస్గా పోలీసులు నమోదు చేసిన తర్వాత జడ్జి గారు ముందు పోయి ఐ విట్నెస్ ఎవరైతే ఉన్నారో నేను చూడలేదంటే ఆ కేసు గుట్టేస్తారు. కానీ ఈ కేసు ఆర్థిక నేరాలు అంటారు వీటిని. ఈ ఆర్థిక నేరాల్లో కాగితాలే ఆధారం, కాగితాలే సాక్ష్యాలు, కాగితాలని అందులో ఉన్న వాస్తవాలని చెడపలో ఒకటి చింపేస్తే ఇంకా అందులో ఉంటాయి, ప్రింట్అవుట్లు ఉంటాయి, ఇంకా డిజిటల్గా ఉంటాయి వ్యవహారాలని కూడా. కాబట్టి సాక్ష్యాలని, కాగితాల రూపంలో ఉన్న సాక్ష్యాలను చెడపలేము. కాబట్టి తప్పించుకోలేరు ఎవరు కూడా. అందుకే ఘోష్ గారు కూడా చెమటలు పుట్టించారు, కానీ ఆయన మనకు బయటకు కనపట్లే. వీళ్ళు బయటకు వచ్చి మేకపోతు గంభీరంతో మేము చెప్పినాం, ఈయన రకరకాల ఒక అబద్ధం కాదు 100 అబద్ధాలు ఆడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జీవోలు తప్పు కాదు కదా. 231 జీవో ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు తీశారు, కాళేశ్వరం రీడిజైన్కి ఎప్పుడు అనుమతులు ఇచ్చారని స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ప్రజల్ని ఆలోచన సరని పక్కదారి పట్టించే విధంగా మేము ఎవరైనా ఏం చెప్తారు, నేరస్తుడు ఎవరైనా ఏం చెప్తారంటే అంత దోచుకున్న వాళ్ళు కూడా నేను చేయలేదని చెప్తారు. ఇప్పుడు ఘోష్ గారి దగ్గర మొత్తం అంతా ఎవిడెన్స్తో సహా ఆయన దగ్గర ఉన్నది. ఇప్పుడు దాన్ని ముందు పెట్టే ప్రశ్నలు అడిగినరా, దాని నుంచే ఆన్సర్స్ వచ్చినాయా? ఇప్పుడు లోపల ఏం జరిగింది మనకంటే తెలియకపోయిండొచ్చు, రికార్డింగ్ అనేది ఉంటది కదా. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు శిక్షలు ఖరారు అయితే ఇది ప్రజలు ఎదురు చూస్తున్నట్టు. అసలు నేరస్తులు ఎవరు, ఈ కాళేశ్వరం కూలేశ్వరంగా మారటానికి కారకులు ఎవరు అనేది మన ఘోష్ గారు, పినాకిని చంద్రఘోష్ గారు చెప్తారు తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు 100 మందిని 112 మందిని 13 మందిని విచారించారు. కేసీఆర్ గారు 115, ఆయన మొత్తం 115 మందిని విచారిస్తే 115వ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి వాళ్ళంతా ఏం చెప్పారు, అందులో మొత్తం మాకు ఎంత ఖర్చు, అసలు డిపిఆర్కి ఎంత ఖర్చు అయిందంటే ఒక ఇంజనీర్ ఆయన వెంకటేశ్వరరావు ఏదో పేరుంది, ఆయన అందరినీ కూడా వృద్ధుల్ని ఎంచుకున్నారు. మళ్ళీ రిటైర్ అయిన వాళ్ళని, 70 ఏళ్ళు దగ్గర పడ్డ వాళ్ళని, రేపొద్దున వాళ్ళ సహసిద్ధంగా మరణిస్తే ఈ కేసు మొత్తం కూడా మాఫీ ఏదైనా ముందు చూపుతో చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఘోష్ గారు విచారణ అడిగితే దీనికి డిపిఆర్కి ఎంత అయిందంటే ఆయన చెప్తాడు, తిప్పి కొడితే నాకు మతికి లేదు, గుర్తుకు లేదు, 19 కోట్లు అయింది అంటాడు. 19 కోట్లు ఎట్లయిందని ఘోష్ గారు మేమంతా
పిన్ టు పిన్ మొత్తం లెక్క కడితే 600 కోట్లు వచ్చింది మా లెక్క, నీకు 19 కోట్లు ఎట్లా వచ్చిందంటే నాకు జ్ఞాపకం లేదు, వయోభారం అని చెప్తాడు ఆయన. అంటే ఎంత మోసం, ఎంత కుట్ర జరిగింది మీ అర్థమైంది కదా. ఒక్కొక్క ఇంజనీరు, అసలు ప్రతి ఇంజనీరు 100 మంది మీద ఏసీబీ కూడా చూస్తుంది, వీళ్ళిద్దరి దగ్గర ఇన్ని 100 కోట్లు దొరికితే మిగతా వాళ్ళ దగ్గర ఎన్ని దొరకాలా. కాబట్టి ఇదంతా ప్రజాధనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కక్కించేందుకే, రాబట్టుకునేందుకే న్యాయబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి విచారణ జరుపుతుంది. కాసే స్టార్టింగ్ నుంచి కూడా మీరు ఇదే చెప్తున్నారు కదా, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని. నెల క్రితం, మొన్న 2 రోజుల క్రితం ఏసీబీ రైట్స్ ఏంది, మీరు ఎప్పుడో కదా చేయాలి, ఇప్పుడు ఆల్రెడీ అన్ని సర్దుకొని ఉంటారు కదా, ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా సర్దుకోరా. గుర్తుపెట్టుకోండి, ఏసీబీ రైట్స్ అంటే వాళ్ళకి సమాచారం దొరకాల. ఉత్తగా ఒక వ్యక్తి మీద నేరాభియోగం మోపరు ఎవరు కూడా. ఆధారాలు దొరకడం ఎంత సమయం పడుతుంది. ఈ యొక్క మన హరిలాల్ ఆ ఇంజనీర్ అనే ఆయన ఆస్తులు ఎక్కడ కొన్నాడు, ఆయన పేరు మీద ఏముందంటే మొత్తం కూడా దస్త్రాలు, కాగితాలు రూపంలో ఉన్న సాక్ష్యాలు సేకరించడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఆ సమయం దొరికిన దాన్ని బట్టి అప్పుడు కేసు నమోదు చేస్తున్నారు, జడ్జి గారు కూడా అంగీకరిస్తున్నారు, వాళ్ళని జైల్లో పెడుతున్నారు. అదేవిధంగా నూనె శ్రీధర్ మీద కూడా ఇప్పుడు నమోదు కాదు, నిన్నగాలి నమోదు కేసు అది. ఆయన మీద రహస్యంగా ఏసీబీ అధికారులు భాగాలుగా విడిపోయి కొంతమంది టీం సభ్యులు బెంగళూరులో ఆస్తులు ఉన్నాయా, విజయవాడలో ఉన్నాయా, లేకుంటే ఎక్కడ అపార్ట్మెంట్లో ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయి, కరీంనగర్, ఇన్ని చోట్ల దొరికినాయి. 16 ఎకరాలు ఎవరి పేరు మీద ఉన్నది, ఇవన్నీ కూడా నిర్ధారణకు రావాలంటే కొంత సమయం పడుతుంది. ఏది కూడా అకస్మాత్తుగా ఉన్న పళంగా ఏదో ఆయన ఇంజనీర్ కాబట్టి ఆయన మీద నేరం మోపుతున్నాం అని అంటే కుదరదు. కాబట్టి జడ్జి గారు కూడా వాళ్ళని జైల్లో పెట్టాలన్నా వాళ్ళని రిమాండ్ విధించాలి. చెప్పారు కదా, అసలు సూత్రధారులు చిన్న చేపలు వీళ్ళు. 100 మందిని విచారణ, చిన్న చేపలు. ఈ 100 మంది దగ్గర కూడా ఏసీబీ నజరేసింది. వాళ్ళపైన కూడా నిజంగా నిజాయితీగా ఉన్నారా లేదా, వీళ్ళు ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు, ఏం కొన్నారు అనేది కూడా మిగతా వాళ్ళపైన కూడా ఏసీబీ కన్నది విచారణ జరుగుతుంది. ఆ ప్రకటన ఎప్పుడైతే నిరూపణ అవుతాయో, వీళ్ళకి నిజంగా నిర్ధారించుకుంటారో వీళ్ళపైన ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ వాళ్ళందరినీ కూడా విచారణ జరుపుతారు. సరే, ఇప్పుడు అధికారులను పట్టుకున్నారు సార్, మరి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విచారణ చేస్తారా? ఎల్ఎన్టీ విచారణ జరిపారు కదా, వాళ్ళు కూడా చెప్పేశారు. వాళ్ళు ఏమన్నారు అంటే ఎల్ఎన్టీ ఒక ప్రామాణికమైన సంస్థ, అది దేశం కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నది అది. కానీ వాళ్ళనే బురుడి కొట్టించారు వీళ్ళు. వాళ్ళు ఎవరు చెప్పినా వినరు, నాణ్యతకు వాళ్ళు రాజీ పడరు. ఎల్ఎన్టీ వాళ్ళు మన మెట్రో రైలు కట్టింది వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు. కానీ వాళ్ళు చెప్పిందని కాకుండా కేసీఆర్ గారు ఎట్లా చెప్తే అట్లా అయితేనే మేము మిమ్మల్ని పని చేయనిస్తామంటే వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు. వాళ్ళు కూడా ఎత్తేస్తారు సార్, అదొక బ్రాండ్ ఉన్నటువంటి సంస్థ. అదే కదా ప్రజలతో ఆయన చెలగాటం అంటే వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళు కూడా సమయానికి ఇంత 1 సంవత్సరం వాళ్ళు టైం పెట్టుకుంటారు, 2 సంవత్సరాలు పూర్తి చేయాలా, 3 సంవత్సరాలు, అది కూడా దాటి వాళ్ళు కూడా ప్రభుత్వంతో వివాదం పెట్టుకొని చేసిన పనికి ఇబ్బంది పడరు కదా. వాళ్ళు కూడా మాదేం పోయిందని చెప్పి వాళ్ళదే చెప్పారు విచారణలో కూడా. ఏం చెప్పారు, మాది ఏమీ లేదు, మేము చెప్పినట్లు వాళ్ళు వినలేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, కాబట్టి మేము ఒప్పందం ప్రకారం వాళ్ళు చెప్పినట్టు చేసినాం అని చెప్పి ఆ ఎల్ఎన్టీ సంస్థ కూడా చెప్పింది. మేడిగడ్డ అన్నారు, సుందిళ్ళ వాళ్ళ పరిధిలోనే ఉన్నాయి కదా. కాబట్టి ఇది ఒక్కటే కాదు, వీళ్ళ హయాంలో సుంకిసేల మొన్న రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఎందుకు కూలిపోయి దాన్ని ఎవరు ప్రారంభించారు? సుంకిసేల అనేది కృష్ణా జలాలను హైదరాబాదు తాగునీటి దిగటం కోసం ఇప్పుడు కాదు, 1980లో కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వాలు అన్నీ కూడా ఆలోచన చేసి విరమించుకున్నాయి. ఇది దీనివల్ల సమయం వృధా, డబ్బు ఎక్కువ ఖర్చు అయింది, దీనివల్ల ప్రయోజనం లేదు, డబ్బులు ఎక్కువ ఖర్చు అయితే ప్రయోజనం తక్కువ ఉంటుంది, కాబట్టి అంతా వదిలిపెట్టారు. కానీ వేరే మార్గాల్లో కృష్ణా జలాలను హైదరాబాద్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు కూడా ఆ నీళ్లు తాగుతున్నాం మనం. కానీ కేటీఆర్ గారు ఈ కమిషన్ల కోసం కక్కుర్తపడి 2022 సంవత్సరంలో ఆ మూసివేసినటువంటి సొంకిశాల ప్రాజెక్టును నిరుపయోగం అని చెప్పినా సరే దాన్ని తీసుకొచ్చి శంకుస్థాపన చేసి మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పిండు. ఏమైంది, ఇది కూడా వాళ్ళ హయాంలో కూలిపోవాలి. కానీ మేము అధికారంలోకి వచ్చింది అది కూలిపోయింది. అది ఎందుకు మేము లెక్క పెడితే అసలు దీని పనులు ఎట్లా జరిగినాయంటే నాసిరకం పనులు జరిగినాయి. కాబట్టి అక్కడ వరద మన పెద్దవాగు ఖమ్మంలో ఆ పెద్దవాగు పరిస్థితి కూడా అంతే. అంటే వీళ్ళ హయాంలో నాసిరకంగా పనులు చేయటం, ఇంజనీర్లతో తప్పులు చేపించటం, ఇంజనీర్లకు దోచిపెట్టడం, వీళ్ళు దాచుకోవటం. సార్ మీ మీదనే కమిషన్ కాంగ్రెస్ అని వాళ్ళు అంటారు, మీరేమో అవినీతి చేసిండ్రని వీళ్ళ మీద అంటారు. ఏం సార్ ప్రజలు పిచ్చోళ్ళు అయిపోతారు? ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలు మంచోళ్లే. ప్రజలు అధికారం ఎందుకు అప్పచెప్పారు? వాళ్ళని ఓడించి, వీళ్ళు అవినీతి పరులనే కదా ప్రజలు ఓడించింది. కాబట్టి తెలంగాణ ప్రజల లోకానికి ఎప్పుడైతే కాళేశ్వరం అనేది కుంగిపోయిందో ప్రజలందరూ కూడా అమ్మ వీళ్ళు దొబ్బారు అనేది వాస్తవం. మేము కూడా ఏమన్నా అప్పుడు మాకు అవకాశం ఏంటి, ఈ అవినీతి పనులు శిక్షిస్తామంటేనే మాకు అవకాశం ఇచ్చారు. ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధంగా ఒక పద్ధతి ప్రకారం విచారణ జరగకపోతే ప్రజలు మమ్మల్ని నమ్ముతారా?
చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే కేసీఆర్ గారు పార్టీ కార్యాలయం కట్టి 20 సంవత్సరాలు అవుతుంది. నాకు తెలిసి 2004, 5, 6 ప్రాంతాలు కట్టారు ఇక్కడ బంజారా హిల్స్లో. దానికి ఏమైనా గోడలు ఏమైనా పగుళ్ళు వచ్చినాయా ఇప్పటికీ? అంటే సొంత కార్యాలయానికి, ఫామ్ హౌస్లకి, ఆయన ఫామ్ హౌస్లకి గింత నెరలబారలేదు, గోడల్లో పగులు లేవు. ఢిల్లీలో మొన్న కట్టుకున్న కార్యాలయం కూడా అంగరంగ వైభవంగా కట్టుకున్న కార్యాలయాలు ఎక్కడ పగులు లేవు. కానీ ఈ ప్రాజెక్టు ఎందుకు మూడేళ్లలోనే మునిగిపోయింది? అదేవిధంగా కాంగ్రెస్ హయాంలో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు ఆయుపట్టు ఏంటి? శ్రీపాద ఎల్లంపల్లి, అందులో తోడిపోయాల్సిందే. ఇందులో ఎత్తిపోసి మళ్ళీ అందులో పోయాలి. శ్రీపాద ఎల్లంపల్లి గురిందా కాంగ్రెస్ పార్టీ గట్టి నిర్మించిన ప్రాజెక్టు? అదేవిధంగా మిడ్ మానేరు, ఎగువ మానేరు, దిగువ మానేరు ప్రాజెక్టులు ఉన్నాయి కరీంనగర్లో, అక్కడ ఏమైనా గూలినాయా? అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇప్పటికీ ఈ వరదలకి భూకంపాలు తట్టుకోగలబడి, అదేవిధంగా నాగార్జున సాగర్, శ్రీశైలం ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా సేవలు అందిస్తున్నాయి, లక్షలాది ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు నిజంగా తెలంగాణకు దుఃఖదాయని అంటాను, నేనంటాం కూడా కాదు. ఇది బెంగాల్కు దుఃఖదాయని దామోదర్ నది అని మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాం. కానీ తెలంగాణకు దుఃఖదాయని కాళేశ్వరం. ఎందుకంటే ఈ పంటకు ఎకరాకు నీళ్ళు అందిస్తే ఈ ప్రాజెక్టు ద్వారా 30,000 ఆదాయం సరాసరి. ఎక్కడైనా తెలంగాణలో 30,000, 29,000, 26,000, 30,000 వస్తుంది సరాసరి సాలీన. కానీ ఈ ప్రాజెక్టు వాళ్ళ ఎకరానికి నీళ్ళు ఇస్తే 46,600 రూపాయలు ఖర్చు అవుతుంది. అది నేను చెప్పిన లెక్క కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పిన లెక్క. అంటే ఈ అప్పులకి, ఈ ప్రాజెక్టు మీద తీసుకొచ్చిన వడ్డీలకి, ఈ ప్రాజెక్టు కరెంటు బిల్లులే సంవత్సరానికి 10,600 కోట్లు అయింది. 10,600 కోట్లు కరెంటు బిల్లు, అసలు వడ్డీ అన్నీ కలిపితే 46,600 కోట్లు. నువ్వు 18 లక్షల ఎకరాలకు నీరు అందిస్తే ముచ్చటది. ఇప్పటికి వాళ్ళు అందించింది ఈ ప్రాజెక్టు మూలంగా 50,000 ఎకరాలకు అందించారు. ఇది సహేతుకమైన లెక్కలు. 20 లక్షలకి ఇచ్చినామని చెప్తున్నారు. ఎక్కడిచ్చారు? వచ్చిన వరద వల్ల, వరదలు వస్తే ఆ వరద ఎక్కువ, బ్యారేజీలు ఎక్కువ నిల ఉంటే సముద్రంలోకి 63 TMCలు వదిలినటువంటి చరిత్ర వీడది. కాబట్టి క్లియర్గా ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఈ ప్రాజెక్టు ఎప్పటికైది ప్రాజెక్టు నడిచినా నడవకున్నా, ఆ దుఃఖదాయ నడవకున్నా వడ్డీలు కట్టాల్సిందే, అప్పులు తీసుకొచ్చిన కట్టాల్సిందే. నడిచినా రైతులకు ఏం ప్రయోజనం లేదు, ప్రభుత్వానికి తెలంగాణకు భారం. అందుకే ఈ ప్రాజెక్టు మూలంగా ప్రభుత్వ ఖజానా ఎండింది, వాళ్ళ ఖజానా, బీఆర్ఎస్ ఖజానా, అధికారుల ఖజానా నిండింది. అవును సార్, ఇవన్నీ మీరు చెప్తూనే ఉన్నారు కదా, మరి మీరే చెప్తున్నారు అవినీతి జరిగింది, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. సార్ ప్రజలు కోరుతుంది చర్యలు ఒకటే కాదు సార్, ఇప్పుడు ఏవైతే డబ్బులు కమిషన్ రూపంలో పోయినాయి అంటున్నారో దాన్ని ఎట్లా రికవరీ చేస్తారు? అది రికవరీ అవుతుందా కాదా, ఇట్లా మాటలే చెప్తారా అనేది తప్పకుండా. ఇప్పుడు తీసుకున్నవాడు అవినీతి చేసిన వాడు ఆస్తుల రూపంలో కొనుక్కోవాలి కదా. ఇప్పుడు వీళ్ళ ఆస్తులని 350 కోట్లు ప్రభుత్వానికే ఏసీబీ కోర్టులో పెడితే అది ప్రభుత్వం ఖజానాకు జమ అవుతాయి చివరికి. ఎందుకంటే ఎట్లా సంపాదించావు నువ్వు? నీ జీతం ఎంత, నీకు వచ్చే ఆదాయం ఎంత? నువ్వు ప్రభుత్వ ఉద్యోగం అంటే 1,50,000, ఇంజనీర్ అయినా 2 లక్షల దగ్గర ఉంటుంది. దాంతో నీ ఖర్చులు, నీ అవసరాలు తీరంగా నువ్వు ఇన్ని ఆస్తులు కొన్నావా? ఎట్లా కొన్నావు? యాడ్ నుంచి వచ్చినాయంటే తప్పక దొరికిపోతాడు. కాబట్టి అట్లా విధంగా దొరికిన వాళ్ళ ఆస్తులు ప్రభుత్వం జమ చేసుకుంటుంది. ఏసీబీ అధికారులు, కోర్టు కూడా ప్రభుత్వ ఖాతాలో వేస్తాయి. అదే అన్నారు మీరు, చిన్న చేపలు అన్నారు కదా, మరి పెద్ద చేపలను ఎప్పుడు పడతారు? పెద్ద చేపలు ఎవరున్నారు చెప్పండి. తిమింగలాల విచారణ జరిగింది కదా నిన్న. అసలు తిమింగలాలు అంటారు వాటిని. చిన్న చేపలు అయిపోయింది 100 కోట్లు ఇది. కానీ 1000 కోట్లు, ఆ 1000 కోట్లు అనేది రేపు ఘోష్ గారు చెప్తారు ఎన్ని 1000 కోట్ల అవినీతి జరిగింది. నాసిరకంగా జరగటం వల్లే అవినీతి జరిగింది. కాబట్టి నీ ఇంటి నిర్మాణాన్ని, నీ ఫామ్ హౌసుల్ని, నీ పార్టీ కార్యాలయాన్ని దృఢంగా కట్టుకున్నావు ఏమాత్రం లోపాలు లేకుండా. కానీ ప్రజాధనంతో కట్టినటువంటి ప్రాజెక్టును మాత్రం 3 సంవత్సరాల్లో మునిగిపోయే విధంగా చేసినావు. ఎప్పుడు రికవర్ అవుతుంది? అదే ఇప్పుడు రేపు ఘోష్ గారు 400 పేజీల నివేదిక తయారు చేశారు. ఘోష్ గారు 400 పేజీల నివేదిక తయారు చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టదు. చట్టం అందరికీ సమానమే. అల్లు అర్జున్ గారి విషయంలో అదే చేసినాం. ఎందుకంటే ఆ కేసులో బాల్కనీ మేనేజర్ని ఒక సామాన్యుడు, బాల్కనీ ఇన్ఛార్జ్ అంటే సామాన్యుడు, అక్కడ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత అల్లు అర్జున్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయకపోతే చట్టం అందరికీ సమానం అయిద్దా? కాబట్టి చట్టం ఎవరైనా ఎంత పెద్ద తారైనా సరే చట్టం ముందు అందరూ సమానం అని చెప్పి వారిని కూడా అరెస్ట్ చేసిన ఒకరోజు జైల్లో ఉన్నారు వారు. కాబట్టి అక్కనే నాగార్జున గారు అంశాలు. కాబట్టి రేపు కేసీఆర్ గారు కూడా తప్పదు. ఎవరైనా ఏమన్నా అతిథుల దైవాంశ సంభూతులా చెప్పండి, దైవాంశ సంభూతులైనా సరే తప్పదు, చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందే. తర్వాత కోర్టులో నువ్వు నిజాయితీ దోషివా నిర్దోషివా అనేది విచారణ జరుపుకోవాలి. కాబట్టి గాలి జనార్దన్ రెడ్డి కూడా విచారణ జరిగింది. సిబిఐ కోర్టు హైదరాబాద్లో 7 సంవత్సరాలు జైలు శిక్ష వేసింది. కాబట్టి కనిమొళి రాజా విషయంలో కేంద్ర మంత్రులు వాళ్ళు, కనిమొళి ఎంపీ రాజ్యసభ సభ్యురాలు 2G స్పెక్ట్రంలో అవినీతి జరిగిందన్నారు. ఈబీ సిబిఐ ఈడీ సరే అప్పుడంటే కావాలనే అభియోగం మోపారు, అభియోగాలు నిరూపించలేకపోయారు. కానీ ఇక్కడ అభియోగాలు అనేది కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఏసీబీ అధికారులు, మన ఘోష్ కమిషన్, అది ప్రభుత్వంలో విచారణ సంస్థలు అయితే ఈ పాటికి అయిపోయేదే.
వచ్చిన 4 నెలలకు 5 నెలలకు వెంటనే కక్షపూరితం అయితే ఎప్పుడో ఇట్లాంటి అవినీతి పాల్పడిన వాళ్ళందరినీ చట్ట ప్రకారం శిక్షించేవాళ్ళమే. మనకి విజిలెన్స్ ఉంది, మనకి ఏసీబీ ఉంది, సిబిసిఐడి ద్వారా విచారణ జరపడం. కానీ ఇట్లా కాదు, సిట్టింగ్ జడ్జితో జరపాలి, న్యాయ కమిషన్తో జరపాలని చెప్పి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారితో వారితో మాజీ విశ్రాంత న్యాయమూర్తి గారితో విచారణ జరిపించను. దానికి విలువ ఉంటుంది, ఎక్కడ కూడా తప్పుపట్టడానికి వీల్లేదు దాన్ని. కాబట్టి అందుకే వీళ్ళలో భయం మొదలైంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పరిధిలో ఎవరైతే పనిచేశారో వాళ్ళని నిద్ర పట్టట్లే వాళ్ళందరికీ. ఏసీబీ ఒక పక్క ఏసీబీ దాడి, ఒక పక్క కమిషన్ విచారణ అని చెప్పి వాళ్ళు దొబ్బితిన్నది మొత్తం కూడా భయపడుతూ అసలు ఏం చేయాలి, ఎక్కడ దాచుకోలేనటువంటి పరిస్థితుల్లో భయం గుప్పిట్లో పోతున్నారు వాళ్ళు, ఏసీబీ ఎక్కడ వచ్చి దాడి చేస్తుందని. కాబట్టి తప్పకుండా వీళ్ళంతా ఈ నాయకులు ఎంత మేకపోతు గంభీరత ప్రదర్శించినా వాళ్ళు ఎంత చేసినా తప్పకుండా శిక్షింపడతారు. ఇంకో 2-3 రోజులలో సీఎం రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరంకి సంబంధించి నిజాలు నేనే బయట పెడతా అన్నారు. అన్ని ఆల్మోస్ట్ మన కళ్ళ ముంగట్నే ఉన్నాయి కదా, ఇంకేం నిజాలు ఉన్నాయి మరి? అంటే తెలవనటువంటి నిగూఢమైనటువంటి కాగితాల్లో ఉన్న అంశాలను ఇంకా సమగ్రంగా వాళ్ళు మాట్లాడితే హరీష్ రావు గారు ఒకటే పాట, కాళేశ్వరం అంటే 16 బ్యారేజీలు, 1230 కెనాళ్ళు, వికీపీడియా చెప్తాను. వికీపీడియా ఉడికి కావాలా? కాళేశ్వరం, సుందిళ్ళ, అన్నారం ఎట్లా కూలింది చెప్పు. మళ్ళీ తెలివి తక్కువ సోయి లేకుండా మాట్లాడుతున్నారు, కొంత బాంబు వేసిన వారిని చెప్తున్నారు. ఏందండి అసలు ఇది ప్రజాస్వామ్యమా? బాధ్యతగా ఒక నీటిపారుదల శాఖలో చైర్మన్గా పనిచేసిన ఆయన ప్రకాష్ గారు ఇది ఎవడో బాంబు వేసిండే కుట్ర. ఏం మీరు అధికారంలో ఉన్నారు? బాంబు వేస్తే నేషనల్ నుంచి కూడా వస్తాయి వాళ్ళు బలగాలు మొత్తం కూడా నిజంగా ఎట్ట జరిగింది ఏందనేది. కనీసం అట్లా అమాయకత్వంగా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ప్రజల ముందు వీళ్ళు చులకనైపోతున్నారు. బాంబు వేస్తే మీరు అధికారంలో ఉన్నారు, ఎఫ్ఐఆర్ నమోదు కావాలా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్, మరి ఏం తేల్చారు? అది ప్రకృతికి విరుద్ధంగా కట్టిన ప్రాజెక్టు. ఏ ప్రాజెక్ట్ అయినా ఎట్లా కట్టాలి? ప్రకృతికి విరుద్ధంగా కట్టితే ఇట్లనే భూకంపాలు వచ్చినాయి ఆ ప్రాంతం. పెద్దపల్లి ప్రజలు ఎన్నడూ వినలే మనం భూమి పుట్టిందే పెద్దపల్లి ఏరియాలో అదే మరి 4.5% ఎంతో వచ్చింది తీవ్రత. అంటే ఏంది? మనం ఎక్కడ ఏది చేయాలో అది చేస్తే ఈ విధమైన ప్రకృతి విపత్తులు రావు. కాబట్టి ఈరోజు ప్రకృతి విపత్తులు భూకంపం రావడానికి అది ప్రకృతి విరుద్ధంగా నిర్మించారు కాబట్టి ప్రకృతి కూడా ప్రకోపిస్తుంది ఆ ప్రాంతంలో. కాబట్టి ఇది అందుకే వాళ్ళు ఎన్డీఎఫ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు 5775 ఇట్లాంటి బ్యారేజీలు డ్యాముల్ని భద్రత చూస్తారు. వాళ్ళు కూడా ఏం తేల్చారంటే వాళ్ళు కూడా ఒక్కరోజు లేలే. ఫస్ట్ ప్రాథమికంగా విచారణ చేశారు, దాని నివేదిక ఇది లోపభూయిష్టంగా ఉందని చెప్పారు. తర్వాత వాళ్ళు 14 నెలల తర్వాత అణువున మట్టి రేణువులతో సహా అధ్యయనం చేసిన తర్వాత వీళ్ళు భూసార పరీక్షలు, భూభౌతిక పరీక్షలు చేయకుండా ఈ ప్రాజెక్టు నిర్మించడం వలనే ఈ విధంగా కూలిపోయింది అని చెప్పి తేల్చేశారు. ఇప్పుడు ఘోష్ గారు ఏమైతే విచారణలో క్వశ్చన్స్ వేసినప్పుడు ఏవైతే ఇన్పుట్స్ వచ్చినాయో అవే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పబోతున్నారా? ఇది అతిపెద్ద చర్చ. ఇప్పుడు అదేమన్నా బయటకు వస్తుందా? తప్పకుండా వీళ్ళు ఎట్లా దుబారా చేశారు. అసలు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు కడితే కాంగ్రెస్కు పేరు వస్తుంది, కమిషన్ రావు. కాబట్టి ఆ సమగ్రమైనటువంటి ఏం జరిగింది, ఎక్కడ లోపాలున్నాయని చెప్పి తప్పకుండా చెప్తారు. కాబట్టి వీళ్ళకి చట్టం అంటే చులకన అయిపోయింది. 10 ఏళ్ల పరిపాలనలో ఎక్కడ కూడా అవినీతిని ప్రోత్సహించారు, ఎవరిపైన కూడా జవాబుదారితనం లేదు. 26 మంది చిన్నపిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు వీళ్ళ గ్లోబల్ అయిన సంస్థ మూలంగా చనిపోతే, వాళ్ళ వాల్యుయేషన్ తప్పులు వాళ్ళు చనిపోతే డిస్టింక్షన్ రావాల్సిన వాడు ఫెయిల్ అయిపోయిండు. అట్లా 26 మంది పొట్టం పెట్టుకుంటే ఏమైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? ఎందుకు? కేటీఆర్ గారు దోస్తుంది. కాబట్టి ప్రతి అంశంలో ఎక్కడ ఏది జరిగిన గ్రూప్ లీక్స్ అయినప్పుడు ఎవరిపైన చర్య తీసుకున్నారా? వాళ్ళు కనీసం ఎవడో చిన్నోడో పంపించారు. కాబట్టి ఇది సమగ్రంగా ఈసారి తప్పించుకో. చట్టం అంటే చులకన చేశారు కాబట్టి చట్టం ఏందో ఇప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది ఇప్పుడు. కాబట్టి తప్పకుండా చట్ట ప్రకారం ఎంత పెద్ద వాళ్ళైనా సరే శిక్షింపబడతారు ఈ కేసులో. ఎస్ సార్, చూద్దాం సార్ ఏమవుతుందో మరి చూద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు